డబుల్ బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేపుడు. అందుకోరా సామాన్లు. క్యాబేజ్ పేర్లు ఎక్స్ప్రెషన్ రకరకాలు ఉంటుందిరా, అర్థం చేసుకోవాలి. నీకేమో అర్థమై చావదు. మూకుడు ఎక్కించి పొయ్యి మీద. మనం ఒక చిన్న పొడి తయారు చేసుకోవాలి. పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి. పొయ్యి కట్టేసి ఎండు కొబ్బరి కూడా ఎర్రగా అయిపోయింది. ఒకసారి చూడు. చాలు చాలు, బట్ట అందుకో తీసేయి. అర్థమైంది. పొడికి వెళ్ళిపోనా? ఎక్కడికి వెళ్తా? పొడికి ఒక 6 డజన్లు గట్టెలు నూనె. ఆవాలు, పప్పుడేనా? పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇది కాసేపు వేగాలి. ఒక 2 చెంచాలు ఉప్పు. అన్ని కూరగాయలు అయిన తర్వాత ఒకేసారి వేద్దాం లేరా. క్యాబేజ్ వేసి, డబుల్ బీన్స్ ఉడకబెట్టినవి, ఉప్పు పసుపు కొంచెం వేసి ఉడకబెట్టినవి. ఒకసారి కలుపుతా. దాంట్లో ఏముంది? ఇంకో గట్టి అందుకో. క్యాప్సికమ్, ఉప్పు అందుకో జానకి. ఉప్పు ఎంత ఏమంటావు? ఒక చెంచాకి పావు తక్కువ. చెంచాకి పావు తక్కువ అంటే సరిపోద్ది. బలంగా కలుపు. చక్కగా వెళ్ళి పొడి చేసుకుంటారండి. చేసేస్తా. బాబాయ్, నువ్వు చెప్పినట్టుగానే పొడి చేసుకొని వచ్చాను. సగం పొడి వేయి చాలు. ఒక్కసారి కలిపి వదిలేస్తే చాలు. ఇంకా మూత పెట్టి మగ్గించడం. దీంతో కలుపు. సరే కలుపు. ఒకసారి మూత తీసి మెల్లగా కలిపి తీసే. అరిటాకు పరిచిన చెక్క పాత్ర అందుకో. పొయ్యి కట్టేస్తున్నా. డబుల్ బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేపుడు ఎలా తయారు చేసాం? డబుల్ బీన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్ వేపుడు ఎలా తయారు చేశానంటే, ముందుగా మూకుడులో పల్లీలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత అదే మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, క్యాబేజీ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించిన డబుల్ బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న పొడి కూడా వేసి కొత్తిమీర చల్లుకుంటే డబుల్ బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ వేపుడు